దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సాధు సుందర్ సింగ్ గారు వాక్య పరిచర్య చేయడానికి వచ్చాడండి. వాక్య పరిచర్య చేయడానికి వస్తే ఆయన వస్త్రము ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి. వస్త్రము తాకితే క్యాన్సర్తో ఉన్న వారికి స్వస్థత, వస్త్రము తాకితే అనేకమైనటువంటి బలహీనతలకు స్వస్థతలు జరుగుతున్నాయి. అంత గొప్ప దైవ సేవకుడు ఇలా స్టేజ్ మీదకి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తుంటే రెడ్ కార్పెట్ వేశారంట. ఎందుకు పువ్వులు చల్లుతున్న రెడ్ కార్పెట్ వేశారంట ఆయన నడవడానికి. సాధు సుందర్ సింగ్ గారు ఆ రెడ్ కార్పెట్ వదిలిపెట్టి పక్క నుంచి నడుస్తున్నారంట. అక్కడ కన్వీనర్లు అడిగారంట, సార్ మీకోసం మేము రెడ్ కార్పెట్ వేస్తే మీరేంటి పక్క నుంచి నడుస్తున్నారు? అది రెడ్ కార్పెట్, నేను పక్క నుంచి నడవడానికి గల కారణం ఏంటంటే రెడ్ కార్పెట్లో నుంచి యేసయ్య నాతో నడుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసయ్య నాతో నడుస్తున్నాడు, అందుకనే నేను పక్కన నడుస్తున్నాను. వెళ్ళాడంట స్టేజ్ మీదకి వెళ్ళిపోగానే అందరూ చైర్లలో సోఫాలో కూర్చున్నారు. యేసయ్య సాధు సుందర్ సింగ్ వెళ్ళగానే కింద కూర్చున్నాడంట. కింద కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాడంట. మరలా మంచిగా కూర్చున్నాడు, కిందనే కూర్చున్నాడు. చాలా సేవకులు ఉన్నారు చాలామంది. అరే అంత గొప్ప సేవకుడే కింద కూర్చుంటే మనం పైన కూర్చోవడం ఎందుకు, కింద కూర్చుందామని ఆయనను చూసి అందరు కింద కూర్చున్నారంట. హల్లెలూయా. ఎంత తగ్గింపు కలిగినటువంటి దైవ సేవకుడు. ఆయన నడుస్తూ ఉంటే చిన్న పిల్లలందరూ అనేటోళ్ళంట, జీసస్ ఈజ్ కమింగ్. ఆమెన్. హల్లెలూయా. జీసస్ ఈజ్ కమింగ్. మమ్మీ, డాడీ, జీసస్ ఈజ్ కమింగ్ అని ఆయనను చూసి అంటున్నారంట. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సాధు సుందర్ సింగ్ గారు వర్తమానము చెబుతుంటేనే ఆత్మతో నింపబడి గంతులు వేస్తూ ఈ హైట్లో ఎగురుతూ గంతులు వేస్తూ వాక్యం చెప్పేవాడంట. అక్కడ ప్రజలందరూ అనుకున్నారంట, ఏంటి బల్లాలేశారా? నో 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 నో, బల్లాలు వేయలేదు. ఏమేశారు? ఆత్మతో నింపబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డాడు, శక్తితో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు, అభిషేకముతో నింపబడ్డాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా అభిషేకముతో నింపబడాలి. ప్రతి తమ్ముడు కూడా అభిషేకముతో నింపబడాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాధు సుందర్ సింగ్ చేసిన పరిచర్యను చేయాలి. సాధు సుందర్ సింగ్ గారు చేసిన పరిచర్య నీవు చేయుదువు గాక.